హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బర్డ్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలాగ డిలీట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డిలీట్ చేయాలంటే ఎలాగ డిలీట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే క్రింద రైట్ సైడ్ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా, మాది కాదు మీ ప్రొఫైల్ పిక్ కనిపించింది కదా. సరే, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఇలాగా పైన రైట్ సైడ్ 3 లైన్స్ మెనూ బార్ కనిపిస్తుంది. దీనిపై కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీరు అకౌంట్ సెంటర్ అయితే చూడవచ్చు. దీనిపై కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీరు ఇక్కడ కొద్దిగా క్రిందకు స్క్రాల్ చేస్తే ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. దీనిపై ప్రెస్ చేసిన వెంటనే ఇలాగ మీరు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా డియాక్టివేషన్ ఆర్ డిలీటేషన్ చూపిస్తుంది. దీనిపై కూడా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ ప్రొఫైల్ పిక్ అయితే చూపిస్తుంది. ఈ ప్రొఫైల్ పిక్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇలాగా డియాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్ చూపిస్తుంది కదా. సరే, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు అకౌంట్ని డియాక్టివేట్ చేస్తే మీ అకౌంట్ అనేది టెంపరీగా ఇన్స్టాగ్రామ్లో హైడ్ అయిపోతుంది. అంటే మీరు తిరిగి ఎప్పుడైతే దాన్ని లాగిన్ అయ్యి రియాక్టివేట్ చేసుకుంటారో అంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హైడ్ అయిపోతుంది. అంటే ఎవరికి కనిపించదు. అలాగే మీరు డిలీట్ అకౌంట్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది పూర్తిగా డిలీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫొటోస్, వీడియోస్, లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్ ఇలా పూర్తిగా అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది. సరే, ఇక్కడ మీరు క్రింద డిలీట్ అకౌంట్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద కంటిన్యూ చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఒక రీజన్ అయితే అడుగుతుంది. మీరు అకౌంట్ ఎందుకు డిలీట్ చేస్తున్నారని ఏదో ఒక కారణం పెట్టండి. మేమైతే సంథింగ్ ఎల్స్ అని పెట్టాము. సరే, కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ని ఎంటర్ చేశాక క్రింద ఉన్నటువంటి కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా డిలీట్ అకౌంట్ క్యాన్సల్ చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు డిలీట్ అకౌంట్పై క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్ అయితే ఇలాగా డిలీట్ అవ్వడం మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు మీ మనస్సును రికవరీ అకౌంట్ అనే గమ్యస్థానానికి చేర్చాలనుకుంటే 30 రోజుల వరకు సమయం ఉంటుంది. ఈలోపు మీరు మీ అకౌంట్ను తిరిగి రికవర్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఎలాగ డిలీట్ చేయాలో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ at your services. Stay tuned for next video.